పెరుగుతున్న నిత్యావసర ధరలను తగ్గించడంతో పాటు అర్హులైన వారందరికీ రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా కార్యాలయం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు సిపిఐ నాయకులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరిని వహించడం ఎంతవరకు సమంజసం కాదని అన్నారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి ఆవాసాలు కోల్పోయిన వారికి పక్కా ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ నాయకులు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గురుకుల హాస్టల్లో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గురువారం అర్ధరాత్రి ఇరువురు విద్యార్థులు ఒకరిపై ఒకరు కర్రలు రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం గురుకుల విద్యాలయం పట్ల శ్రద్ధ చూపకపోవడంతో తల్లిదండ్రులు ఇటు విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలు నడిచే పద్ధతి ఇదేనంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలితీస్తుంది. బాన్స్వాడ మండలం దేశాయపేట గ్రామానికి చెందిన మోచి శివరాం అనే కుటుంబం గత కొంతకాలంగా పాములు పడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. తాను పామును నోట్లో పెట్టుకొని ఉండగా వీడియో తీయమని తండ్రిని కోరాడు. పామును నోట్లో పెట్టుకున్న తరుణంలో పాము ఒకేసారి కాటేయడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు శివరాం.